హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. మరి తెలంగాణ హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు అప్లై చేసినటువంటి అభ్యర్థులకు మీరు ఈ నోటిఫికేషన్లోనే ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్నట్లయితే మన కోర్సు మీకు 100% ఉపయోగపడుతుందండి. మరి అభ్యర్థుల కోరిక మేరకు కోర్సు ఫీ అనేది తగ్గించామండి. 1 ఇయర్ వ్యాలిడిటీతో ఉన్నటువంటి 399 రూపీస్ కోర్స్ని జస్ట్ ప్రజెంట్ 299 రూపీస్కి అందజేస్తున్నామండి. ఎంత అండి? 299 రూపీస్కు మాత్రమే ప్రజెంట్ అందజేస్తున్నాము. అంతేకాకుండా టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు కూడా ఇందులోనే వస్తాయి. ఒకవేళ మీకు సపరేట్గా గ్రాండ్ టెస్ట్లు 25 కావాలి అనుకుంటే కూడా యాప్లో ఉన్నాయి, లేదా ఇవ్వబడినటువంటి 9030362853 అనేటువంటి నంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసినా కూడా మీకు టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు అయితే పంపడము జరుగుతుంది. మీకు గ్రాండ్ టెస్ట్లు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకోవాలనుకుంటే ఒక డెమో టెస్ట్ అనేది పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫ్రీగా అది డౌన్లోడ్ చేసుకొని మీరైతే కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఎలాగున్నాయి ఏంటి అనేది. బట్ కోర్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకే ఎగ్జామ్తో మనము గవర్నమెంట్ జాబ్ తెచ్చుకునేటువంటి ఏకైక పరీక్ష. ఎగ్జామ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఒకే ఎగ్జాము, ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా చాలా క్లియర్గా 6 నెలల్లో వితిన్ 6 మంత్స్లో జాబ్లో ఉంటారు. మంచి అవకాశం ఉపయోగించుకోండి. చాలామంది కోర్స్ తీసుకున్నారు, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ ఉంది. మీరు కూడా వెంటనే తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్, డౌన్లోడ్ చేయండి. మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్, అంతేకాకుండా ఇతర ఉద్యోగాలకు చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ వచ్చేసి ఇండియన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. సో వాటికి సంబంధించినటువంటి ముఖ్యమైన వ్యక్తులు అనేటువంటి టాపిక్ పైన ముఖ్యమైన 100 ప్రశ్నలు చూడబోతున్నామండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి టాపిక్ ఇది. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయొద్దు. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఇంపార్టెంట్. ప్రీవియస్గా ఎన్నో నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారండి క్వశ్చన్స్ని. ఓకేనా? ఈ వీడియో చూసినట్లయితే మీకు కంపల్సరిగా ఈ వీడియో నుంచి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది, అందులో డౌటే లేదు ఫ్రెండ్స్. టాప్ 100 బిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. దీని యొక్క పీడిఎఫ్ కూడా మన యొక్క యాప్లో కోర్సులో అయితే యాడ్ చేస్తానండి. ఇప్పటి వరకు మన కోర్స్ ఎవరైతే తీసుకున్నారో ఓకేనా, వారందరూ కూడా వీడియోని ఫాలో అవ్వండి. రెగ్యులర్గా ప్రతిరోజు చెప్పేవి. ఇంకా ఎవరైనా తీసుకున్నట్లే మాత్రం వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈవెన్ గ్రాండ్ టెస్ట్ అనేది తీసుకోండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో ముందుగా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా టాపిక్ పైన క్లాస్ కావాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. తప్పకుండా ఆ టాపిక్ పైన క్లాస్ ప్రొవైడ్ చేస్తా. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశపు ప్రఖ్యాత షహనాయ్ వాదకుడు ఎవరు? ప్రఖ్యాత షహనాయ్ వాదకుడు. హూ ఈస్ ద ఫేమస్ షహనాయ్ ప్లేయర్ ఇన్ ఇండియా? ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్. ఆప్షన్ బి, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ భారతదేశంలో శేఖర లేదా దీన్ని మనము ఏమంటామంటే షహనాయ్ అని కూడా అంటాము. శేఖర వాయిద్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప కళాకారుడు. ఆయన భారతరత్న పురస్కారం పొందిన తొలి శేఖర వాదకుడిగా కూడా చెప్పుకోవచ్చు, షహనాయ్. ఓకే, నెక్స్ట్ 1. భారతదేశపు ప్రముఖ సరోద్ వాదకుడు ఎవరు? అంటే సరోద్ ప్లేయర్. హూ ఈస్ ద ఫేమస్ సరోద్ ప్లేయర్ ఇన్ ఇండియా? ఆన్సర్ అమ్జద్ అలీ ఖాన్. ఓకే, అమ్జద్ అలీ ఖాన్ ఇంపార్టెంట్. అమ్జద్ అలీ ఖాన్ ప్రసిద్ధ సరోద్ వాదకుడు. ఆయనకు పద్మ విభూషణ్ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు అయితే లభించాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్, సంగీత నాటక అకాడమీ అవార్డును పొందిన తొలి భారతీయుడు ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ ద సంగీత్ నాటక్ అకాడమీ అవార్డ్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్. ఆప్షన్ బి, పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్. ఓకేనా? సంగీత నాటక అకాడమీ అవార్డు పొందినటువంటి మరి మొట్టమొదటి భారతీయ సంగీతకారుడుగా మనము చెప్పుకోవచ్చు. ఓకేనా? చూద్దాం. పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్ 1952లో సంగీత నాటక అకాడమీ అందుకున్న తొలి భారతీయుడిగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్, వీణా వాయిద్యంలో ప్రఖ్యాతి పొందిన భారతీయ కళాకారుడు ఎవరు? వీణా వాయిద్యంలో. హూ ఈస్ ద ఫేమస్ ఇండియన్ మ్యూజిషియన్ నోన్ ఫర్ ప్లేయింగ్ ద వీణా? ఆన్సర్ ఆప్షన్ బి అండి, బాలచందర్ గారు. ఓకేనా? చూద్దాం.
బాలచందర్ వీణా వాయిద్యంలో గొప్ప నిపుణుడు. ఆయన వీణా సంగీతాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళడము జరిగింది. క్వశ్చన్ నెంబర్ 5. సంగీత కళానిధి అవార్డును పొందిన తొలి వ్యక్తి ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ రెసిపెంట్ ఆఫ్ ది సంగీత కళానిధి అవార్డ్? సంగీత కళానిధి ఎవరికి వచ్చిందండి? ఆప్షన్ డి, అరియకుడి రామానుజ అయ్యంగార్. ఓకేనా, అరియకుడి రామానుజ అయ్యంగార్ అండి. వీరికి సంగీత కళానిధి అవార్డు అయితే రావడం జరిగింది 1942. ఈయన సంగీతము మరియు నాటక రంగంలో చేసినటువంటి విశేషమైన కృషికి ఈ అవార్డు అయితే రావడము జరిగింది. నెక్స్ట్ వన్, భారతదేశపు ప్రముఖ ఫ్లూట్ అంటే వేణువు విద్వాంసుడు ఎవరు? హూ ఇస్ ద ఫేమస్ ఫ్లూట్ ప్లేయర్ ఇండియా? ఎవరండి? ఆప్షన్ బి, హరిప్రసాద్ చౌరాసియా. ఓకే, హరిప్రసాద్ చౌరాసియా. హరిప్రసాద్ చౌరాసియా భారతదేశపు ప్రఖ్యాత వేణువు విద్వాంసుడు. ఆయన భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, భారతరత్న పురస్కారం అందుకున్న తొలి కళాకారుడు లేదా సంగీతకారిణి ఎవరు? హూ ఈస్ ద ఫస్ట్ మ్యూజిషియన్ రిసీవ్ ద భారతరత్న అవార్డ్? ఎవరండి? చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారండి క్వశ్చన్ ఇది. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. ఓకే, ఎంఎస్ సుబ్బలక్ష్మి. ఎంఎస్ సుబ్బలక్ష్మి 1998లో భారతరత్న అందుకున్న మొదటి సంగీతకారిణి. ఆమె కర్ణాటక సంగీతంలో తన అద్భుతమైన ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారండి. ఎవరండి? ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. నెక్స్ట్ వన్, తబల విద్వాంసుడిగా ప్రసిద్ధి చెందిన భారతీయుడు ఎవరు? తబల విద్వాంసుడిగా. హూ ఈజ్ ఏ ఫేమస్ ఇండియన్ తబలా ప్లేయర్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఉస్తాద్ జాకీర్ హుస్సేన్. ఓకే, ఉస్తాద్ జాకీర్ హుస్సేన్. ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ ప్రఖ్యాత తబల విద్వాంసుడు. ఆయన తండ్రి ఉస్తాద్ అల్లారా ఖాన్ నుండి సంగీతాన్ని వీరు అభ్యసించడం అయితే జరిగింది. ఓకేనా, ఇక్కడ క్వశ్చన్ ఇది కూడా అడగవచ్చండి. ఉస్తాద్ అల్లారా ఖా ఏ సంగీత వాయిద్యంలో ప్రముఖులు అంటే తబలానే. వారి యొక్క తనయుడే అంటే వారి యొక్క కొడుకే ఉస్తాద్ జాకీర్ హుస్సేన్. ఓకే, ఇంపార్టెంట్. తాన్పూరా వాయిద్యానికి ప్రాముఖ్యతనిచ్చిన సంగీతకారుడు ఎవరు? విచ్ మ్యూజిషియన్ ఈజ్ నోన్ ఫర్ ప్రమోటింగ్ ద తాన్పూరా ఇన్స్ట్రుమెంట్? తాన్పూరా. ఆన్సర్ ఆప్షన్ సి, తంజావూరు రామన్. ఓకే, తంజావూరు రామన్. చూద్దాము. తంజావూరు రామన్ తాన్పురాను శాస్త్రీయ సంగీతంలో ముఖ్యమైన వాయిద్యంగా ప్రాచుర్యంలోనికి తేవడము జరిగింది. నెక్స్ట్ వన్, పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న తొలి తబల విద్వాంసుడు ఎవరు? పద్మవిభూషణ్ అండి. హూ వాజ్ ద ఫస్ట్ తబలా ప్లేయర్ టు రిసీవ్ ద పద్మవిభూషణ్ అవార్డ్? ఎవరండి? ఉస్తాద్ జాకీర్ హుస్సేన్. ఓకే, జాకీర్ హుస్సేన్ గారికి పద్మవిభూషణ్ భారతదేశం యొక్క రెండవ అత్యున్నత పురస్కారం అండి. భారతరత్న తర్వాత రెండవది. ఓకే, నెక్స్ట్ వన్, ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ 2002లో పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న తొలి తబలా విద్వాంసుడు. నెక్స్ట్ వన్, సితార్ వాయిద్యంలో అత్యంత ప్రసిద్ధి చెందిన భారతీయుడు ఎవరు? హూ ఈజ్ ద మోస్ట్ ఫేమస్ ఇండియన్ సితార్ ప్లేయర్? ఎవరండి? రవిశంకర్. రవిశంకర్ గారు. రవిశంకర్ ప్రపంచ ప్రసిద్ధ సితార వాదకుడు. ఆయన భారతీయ సంగీతాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ప్రముఖ కళాకారుడుగా మనం గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్, భారతదేశపు మొదటి గ్రామీ అవార్డు పొందిన సంగీతకారుడు ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ మ్యూజిషియన్ టు విన్ ఏ గ్రామీ అవార్డ్? ఆన్సర్ ఎవరికి వచ్చిందండి? పండిత్ రవిశంకర్. ఎవరికి వచ్చిందండి? పండిత్ రవిశంకర్ గారికి వచ్చింది. రవిశంకర్ గారికి 1967లో గ్రామీ అవార్డు. మరి ఇది గెలుచుకున్న తొలి భారతీయ సంగీతకారుడు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, శంఖా వాయిద్యాన్ని ప్రాముఖ్యతనిచ్చిన సంగీతకారుడు ఎవరు? శంఖా వాయిద్యానికి ప్రాముఖ్యతనిచ్చిన సంగీతకారుడు. విచ్ మ్యూజిషియన్ ఈజ్ నోన్ ఫర్ ప్లేయింగ్ ద కొంచ లేదా శంఖ? కొంచ అన్నా కూడా శంఖనే అండి, గుర్తుంచుకోవాలి. ఎలా అయినా అడగవచ్చు క్వశ్చన్. ఆప్షన్ బి అండి, పాలేగారు రామచంద్ర. ఆప్షన్ బి, పాలేగారు రామచంద్ర శంఖ వాయిద్యానికి ప్రాముఖ్యతనిచ్చిన గొప్ప కళాకారుడు. ఓకే, నెక్స్ట్,
తుమ్రీ గాయకుడిగా పేరుగాంచిన ప్రఖ్యాత కళాకారుడు ఎవరు? తుమ్రీ గాయకుడిగా ఎవరండి? హూ ఈజ్ ద ఫేమస్ తుమ్రీ సింగర్? ఎవరండి? ఆప్షన్స్ అండి. బేగం అఖ్తర్. బేగం అఖ్తర్, ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, మృదంగం వాయిద్యంలో ప్రసిద్ధి చెందిన కళాకారుడు ఎవరు? మృదంగం వాయిద్యములో హూ ఈజ్ ద ఫేమస్ మృదంగం ప్లేయర్? ఆప్షన్ బి అండి. ఉమయాల్పురం శివరామన్. ఉమయాల్పురం శివరామన్, ఆప్షన్ బి. చూద్దాం వివరాలు. ఉమయాల్పురం శివరామన్ మృదంగం వాయిద్యంలో ప్రసిద్ధి పొందిన కళాకారుడు. ఓకే, చూద్దాం. నెక్స్ట్ సారంగి. సారంగి వాయిద్యంలో ప్రఖ్యాతి పొందిన కళాకారుడు ఎవరు? హూ ఈజ్ ద ఫేమస్ సారంగి ప్లేయర్ ఇన్ ఇండియా? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఉస్తాద్ బుందు ఖాన్. ఓకే, ఉస్తాద్ బుందు ఖాన్. సారంగి భారతీయ శాస్త్రీయ సంగీతంలో ఒక ప్రముఖమైన వాయిద్యము. ఇది గొంతు వంటి మృదువైన స్వరాలను ఉత్పత్తి చేయగలదు. ఉస్తాద్ బుందు ఖాన్ ఈ వాయిద్యంలో అత్యంత ప్రతిభావంతుడు. ఆయన సారంగిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడంలో ముఖ్య భూమిక పోషించారు. ఆయన తన విన్యాసాలతో సారంగి యొక్క గొప్పదనాన్ని ప్రదర్శించి అనేక శిష్యులను కూడా పొందడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, సంతూర్ వాయిద్యంలో ప్రఖ్యాతి పొందిన భారతీయ కళాకారుడు ఎవరు? హూ ఇస్ ద ఫేమస్ సంతూర్ ప్లేయర్ ఇన్ ఇండియా? సంతూర్ శివకుమార్ శర్మ. సంతూర్ వాయిద్యం ప్రధానంగా కాశ్మీర్ ప్రాంతానికి, ఇంపార్టెంట్, ఎక్కడికి ప్రసిద్ధి అండి? కాశ్మీర్ ప్రాంతానికి చెందినది. మరి దీనిని శాస్త్రీయ సంగీతంలో ప్రముఖ స్థానానికి తీసుకొచ్చింది శివకుమార్ శర్మ. ఆయన సంతూర్ వాయిద్యాన్ని హిందుస్థానీ శాస్త్రీయ సంగీతానికి అనుసంధానం చేసి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందేలా చూడడం అయితే చేశారు. ఓకే, నెక్స్ట్ వన్, ఘటం అనే వాయిద్యంలో ప్రఖ్యాతి చెందిన కళాకారుడు ఎవరు? హూ ఇస్ ద ఫేమస్ ఘటం ప్లేయర్ ఇన్ ఇండియా? ఒక కుండ ఉంటుందండి, సో గట్టి కుండ, కుండ పైన తబలాలాగా వాయిస్తారన్నట్టండి. ఓకేనా, ఘటం అంటారు దాన్ని. మరి దీనిలో ఫేమస్ పర్సన్ ఎవరండి? ఆప్షన్ ఏ, ఉమయల్పురం శివరామన్, ఆప్షన్ ఏ. ఘటముఖ మట్టి వాయిద్యము. దక్షిణ భారతదేశంలో ఈ వాయిద్యము ముఖ్యంగా కర్ణాటక సంగీతంలో ఉపయోగించబడుతుంది. ఉమయల్పురం శివరామన్ ఘటన్ వాయిద్యంలో అత్యంత ప్రతిభావంతుడు. ఆయన ఈ వాయిద్యాన్ని ప్రపంచానికి ప్రదర్శించి అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకోవడము చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, ఎస్రాజ్ వాయిద్యంలో ప్రఖ్యాతి చెందిన సంగీతకారుడు ఎవరు? ఎస్రాజ్. హూ ఈజ్ ద ఫేమస్ ఎస్రాజ్ ప్లేయర్ ఇన్ ఇండియా? ఎస్రాజ్ ఆప్షన్స్ అండి. పండిత రంజన్ ఘోష్. పండిత్ రంజన్ ఘోష్, ఆప్షన్ సి. ఎస్రాజ్ పశ్చిమ బెంగాల్, బీహార్, పంజాబ్ మరియు అస్సాం ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందిన వాయిద్యం ఎస్రాజ్. ఇది హార్మోనిక్ స్వరాలను సృష్టించగలదు. పండిత్ రంజన్ ఘోష్ ఈ వాయిద్యంలో విశేష ప్రతిభను ప్రదర్శించే ఎన్నో విజయాలను సాధించడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకున్న తొలి తబలా విద్వాంసు ఎవరు? తబలా విద్వాంసుడు ఎవరు? ఎవరండి? హూ వాజ్ ద ఫస్ట్ తబలా ప్లేయర్ టు రిసీవ్ ద సంగీత్ నాటక్ అకాడమీ అవార్డ్? తబలా పండిత్ సామాతా ప్రసాద్. పండిత్ సామాతా ప్రసాద్. పండిత్ సామాతా ప్రసాద్ తబలా వాయిద్యంలో అత్యంత ప్రతిభ కలిగిన కళాకారుడు. ఆయన తబల నడిపే శైలికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన భారతీయ సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో ప్రధాన పాత్ర పోషించడము జరిగింది. పండిత్ సామాతా ప్రసాద్. నెక్స్ట్ వన్, మ్యాండోలిన్ వాయిద్యంలో ప్రఖ్యాతి చెందిన భారతీయ కళాకారుడు. హూ ఈజ్ ద ఫేమస్ మ్యాండోలిన్ ప్లేయర్ ఇన్ ఇండియా? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఉమ్మిడి శ్రీనివాస్. ఆప్షన్ సి, ఉమ్మిడి శ్రీనివాస్. ఉమ్మిడి శ్రీనివాస్ కర్ణాటక సంగీతంలో మ్యాండలిన్ వాయిద్యాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చిన గొప్ప సంగీతకారుడు. చిన్న వయస్సులోనే అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించి అనేక పురస్కారాలు అందుకోవడము జరిగింది. నెక్స్ట్ వన్, సుర్ బహార్ అనే వాయిద్యంలో ప్రఖ్యాతి పొందిన సంగీతకారుడు ఎవరు? సుర్ బహార్. హూ ఇస్ ద ఫేమస్ సుర్ బహార్ ప్లేయర్ ఇన్ ఇండియా? గౌరీ శంకర్ మిశ్రా. ఓకే, గౌరీ శంకర్ మిశ్రా. సుర్ బహార్ అనేది ఒక వాయిద్యం అండి, చూద్దాం. సుర్ బహార్ సితారలాగా కనిపించే వాయిద్యం, సేమ్ సితారలాగా ఉంటుందండి. ఇది అధిక దిగువ స్వరాలను ఉత్పత్తి చేస్తుంది, అంటే లో ఫ్రీక్వెన్సీ స్వరాలు. ఓకే, గౌరీ శంకర్ మిశ్రా దీనిని
ప్రాచుర్యంలోకి తెచ్చిన ప్రముఖ సంగీతకారుడు. ఓకే, సుర్బహార్. నెక్స్ట్ వన్, జలతరంగం వాయిద్యంలో ప్రఖ్యాతి పొందిన సంగీతకారుడు ఎవరు? జలతరంగం. హూ ఈస్ ద ఫేమస్ జలతరంగ్ ప్లేయర్ ఇన్ ఇండియా? ఆప్షన్ బి అండి, పండిత మిలింద్ తుల్కర్. బి, ఆప్షన్ బి, పండిత్ మిలింద్ తుల్కర్. జలతరంగం వాయిద్యము నీటి గిన్నెలను ఉపయోగించి శబ్దాలను సృష్టించే వాయిద్యము. పండిత మిలింద్ తుల్కర్ దీన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోనికి తీసుకురావడము జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, తంబురా. తంబుర వాయిద్యంలో ప్రఖ్యాతి పొందిన భారతీయ సంగీతకారుడు ఎవరు? తంబురా. హూ ఇస్ ద ఫేమస్ తంబురా ప్లేయర్ ఇన్ ఇండియా? ఆప్షన్ డి అండి, తాన్సేన్. తంబురా భారతీయ శాస్త్రీయ సంగీతంలో ఉపయోగించే ఒక ప్రాథమిక వాయిద్యము. ఇది స్వర సామ్యాన్ని సమతుల్యం చేయడానికి ఉపయోగిస్తారు. మొఘల్ చక్రవర్తి అక్బర్ రాజ్యంలో తాన్సేన్ అత్యుత్తమ సంగీతకారుడిగా పేరుగాంచారు. అతను తన సంగీతంతో వర్షాన్ని కురిపించగలడని, దీపాలను వెలిగించగలడని పురాణాలు చెబుతున్నాయి. తాన్సేన్ ఓకే, ఇంపార్టెంట్ పర్సన్, తంబురాలో ఫేమస్. మృదంగం వాయిద్యంలో సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకున్న తొలి వ్యక్తి ఎవరు? మృదంగం వాయించడంలో. హూ వాజ్ ద ఫస్ట్ మృదంగం ప్లేయర్ టు రిసీవ్ ద సంగీత్ నాటక్ అకాడమీ అవార్డ్? ఎవరండి? ఆప్షన్ ఏ, పాలగట్ మణి అయ్యర్. పాలగట్ మణి అయ్యర్. మృదంగం దక్షిణ భారతదేశ శాస్త్రీయ సంగీతంలో ప్రాముఖ్యత కలిగిన వాయిద్యము. పాలగట్ మణి అయ్యర్ ఈ వాయిద్యంలో తన ప్రతిభను చాటుతూ 1956లో సంగీత నాటక అకాడమీ అవార్డు పొందిన తొలి మృదంగం వాయిద్య కళాకారుడిగా నిలిచారు. ఆయన ప్రదర్శన శైలిని ఎంతోమంది సంగీత ప్రియులు ఆనందించడము జరిగింది. నెక్స్ట్ వన్, సితార్ వాయిద్యంలో భారతరత్న అవార్డు పొందిన తొలి కళాకారుడు ఎవరు? సితార్ వాయిద్యంలో భారతరత్న. హూ వాజ్ ద ఫస్ట్ సితార్ ప్లేయర్ టు రిసీవ్ ద భారతరత్న అవార్డ్? ఎవరండి? పండిత్ రవిశంకర్. చూద్దాం. సితార్ హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో అత్యంత ప్రాచుర్యం పొందిన తంత్రి వాయిద్యము. అంటే తీగలు. తంత్రి అంటే ఏంటి? తీగల వాయిద్యం. ఓకే, పండిత్ రవిశంకర్ దీన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యంలోకి తెచ్చారు. 1999లో ఆయనకు భారతరత్న అవార్డు లభించింది. ఆయన జార్జ్ హ్యారిసన్ అంటే బీటిల్స్ సభ్యుడు. సో దీంతో పాటు కలిసి కూడా సంగీత ప్రయోగాలైతే చేశారు. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, పక్వాజ్. పక్వాజ్ వాయిద్యంలో ప్రఖ్యాతి పొందిన కళాకారుడు ఎవరు? హూ ఇస్ ద ఫేమస్ పక్వాజ్ ప్లేయర్ ఇన్ ఇండియా? ఆప్షన్ సి, పండిత భోజ్రాజ్ మిశ్రా. ఆప్షన్ సి, పండిత్ భోజ్రాజ్ మిశ్రా. పక్వాజ పాతకాలం నుంచి వస్తున్న ఒక ప్రముఖ తాళ వాయిద్యము. ఇది ముఖ్యంగా ధ్రుపద్ శైలిలో ప్రాముఖ్యత పొందింది. పండిత భోజ్రాజ్ మిశ్రా ఈ వాయిద్యంలో అత్యున్నత స్థాయికి చేరారు. ఆయన ధ్రుపద్ సంగీతాన్ని ప్రోత్సహించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. నెక్స్ట్ వన్, షెహనాయ్ వాయిద్యంలో భారతరత్న అందుకున్న తొలి కళాకారుడు ఎవరు? షెహనాయ్. హూ వాజ్ ద ఫస్ట్ షెహనాయ్ ప్లేయర్ టు రిసీవ్ ద భారతరత్న అవార్డ్? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్. ఇంపార్టెంట్ పర్సన్, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్. షెహనాయ్ భారతదేశపు సాంప్రదాయ వాయిద్యాలలో ఒకటి. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ దీనిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. 2001లో ఆయనకు భారతరత్న పురస్కారం లభించిందండి. ఆయన సంగీతం అనేక ముఖ్యమైన జాతీయ ఉత్సవాలలో ప్రదర్శించబడింది. షెహనాయ్ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్. ఓకే, సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకున్న తొలి వీణా వాయిద్య కళాకారుడు ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ వీణా ప్లేయర్ టు రిసీవ్ ద సంగీత నాటక అకాడమీ అవార్డ్? ఆన్సర్ ఆప్షన్ సి, దొరస్వామి అయ్యంగార్. ఓకే, ఆప్షన్ సి అండి, దొరస్వామి అయ్యంగార్. వీణ దక్షిణ భారత సంగీతంలో అత్యంత ప్రాచుర్యం పొందిన తంత్రి వాయిద్యము. దొరస్వామి అయ్యంగార్ 1956లో సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకున్న తొలి వీణా విద్వాంసుడు. ఆయన శాస్త్రీయ సంగీతానికి విశేష సేవలు అందించారు. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, జలతరంగం వాయిద్యంలో సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకున్న తొలి కళాకారుడు. జలతరంగం. హూ వాజ్ ద ఫస్ట్ జలతరంగ్ ప్లేయర్ టు రిసీవ్ ద సంగీత్ నాటక అకాడమీ అవార్డ్? ఆప్షన్ సి అండి, ఎంఎల్ బాదల్. ఓకే, ఎంఎల్ బాదల్. చూద్దాం.
జలతరంగం వాయిద్యము నీటి గిన్నెలను ఉపయోగించి సంగీతాన్ని సృష్టించే అరుదైన కళ. ఎంఎల్ బాదల్ దీన్ని ప్రాచుర్యంలోకి తెచ్చి భారతీయ సంగీతంలో ప్రాముఖ్యత సాధించేలా చేశారు. 1958లో ఆయన సంగీత నాటక అకాడమీ అవార్డును కూడా పొందడం జరిగింది. ఎంఎల్ బాదల్. నెక్స్ట్ వన్, సరోద్ వాయిద్యంలో ప్రఖ్యాతి పొందిన భారతీయ కళాకారుడు ఎవరు? హూ ఈస్ ద ఫేమస్ సరోద్ ప్లేయర్ ఇన్ ఇండియా? సరోద్ అలీ అక్బర్ ఖాన్. ఓకే, అలీ అక్బర్ ఖాన్ ఆప్షన్ ఏ. సరోద్ ఉత్తర భారతదేశ శాస్త్రీయ సంగీతంలో ప్రాముఖ్యత కలిగిన తంత్రి వాయిద్యము. దీనికి ప్రత్యేకమైన మెటాలిక్ స్వరం ఉంటుంది. అలీ అక్బర్ ఖాన్ సరోద్ వాయిద్యంలో అసాధారణ ప్రతిభ కనబరిచారు. 1950లలో ఆయన పాశ్చాత్య దేశాల్లో భారతీయ సంగీతాన్ని ప్రచారం చేశారు. ఆయన సంగీతానికి గాను పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు కూడా అందుకున్నారు. ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్, సంతూరు వాయిద్యంలో ప్రఖ్యాతి పొందిన సంగీతకారుడు ఎవరు? హూ ఈస్ ద ఫేమస్ సంతూర్ ప్లేయర్ ఇన్ ఇండియా? సంతూర్ ఆప్షన్ ఏ శివకుమార్ శర్మ. సంతూర్ ప్రధానంగా కాశ్మీరీ యొక్క శాస్త్రీయ సంగీతంలో వినిపించే వాయిద్యం అండి. ఓకేనా, ఇది మెటల్ స్ట్రింగ్స్ అంటే తీగలు. ఓకేనా, మెటల్తో చేయబడిన తీగలతో కూడిన జంత్రి వాయిద్యము. శివకుమార్ శర్మ దీన్ని హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో ఒక ప్రధాన వాయిద్యంగా మార్చడం జరిగింది. ఈయనకు కూడా పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు దక్కాయి. నెక్స్ట్ వన్, ఘటం వాయిద్యంలో సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకున్న తొలి కళాకారుడు ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ ఘటం ప్లేయర్ టు రిసీవ్ ద సంగీత్ నాటక అకాడమీ అవార్డ్? టిహెచ్ వినాయకరం. ఓకే, టిహెచ్ వినాయకరం ఇంపార్టెంట్ పర్సన్. ఆప్షన్ బి. ఘటం దక్షిణ భారతీయ సంగీతంలో ప్రాచుర్యం పొందిన ఒక మట్టి పాత్ర వాయిద్యం. దీనిని చేతితో వాయించాలి. టిహెచ్ వినాయకరం ఘటంలో అసాధారణ ప్రతిభ చూపి 1970లో సంగీత నాటక అకాడమీ అవార్డు పొందిన తొలి ఘటం వాయిద్య కళాకారుడు అయ్యారు. ఆయన పద్మశ్రీ, గ్రామీ అవార్డులను కూడా అందుకున్నారు. నెక్స్ట్ వన్, తబలా వాయిద్యంలో పద్మవిభూషణ్ అందుకున్న తొలి కళాకారుడు ఎవరు? తబలాలో హూ వాజ్ ద ఫస్ట్ తబలా ప్లేయర్ టు రిసీవ్ ద పద్మవిభూషణ్ అవార్డ్? పండిత్ కిషన్ మహారాజ్. దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన తాళ వాయిద్యము. ఇది ముఖ్యంగా హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో ఉపయోగిస్తారు. పండిత్ కిషన్ మహారాజ్ తబలా కళలో అసాధారణ ప్రతిభ చూపారు. 2002లో ఆయన పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న తొలి తబలా విద్వాంసుడిగా గుర్తింపు పొందారు. నెక్స్ట్ వన్, బన్సరీ లేదా దీన్నే ఫ్లూట్ అని కూడా అంటారండి. బన్సరీ వాయిద్యంలో సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకున్న తొలి కళాకారుడు ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ బన్సూరీ ఫ్లూట్ ప్లేయర్ టు రిసీవ్ ద సంగీత్ నాటక అకాడమీ అవార్డ్స్? పన్నాలాల్ ఘోష్. ఎవరండి? పన్నాలాల్ ఘోష్. బన్సూరీ భారతీయ శాస్త్రీయ సంగీతంలో ప్రాముఖ్యత కలిగిన వాయిద్యము. పన్నాలాల్ ఘోష్ దీన్ని శాస్త్రీయ సంగీతంలో ప్రాముఖ్యత సాధించేలా చేశారు. 1956లో ఆయన సంగీత నాటక అకాడమీ అవార్డు పొందారు. ఆయన హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో బన్సరీ స్థానం పెంచడానికి చాలా కృషి చేయడం కూడా చూడవచ్చు. నెక్స్ట్ వన్, తాళ వాయిద్యంలో భారతరత్న అవార్డు పొందిన తొలి కళాకారుడు ఎవరు? తాళ వాయిద్యంలో హూ వాజ్ ద ఫస్ట్ పెర్కషన్ అంటే రిథమ్ ఇన్స్ట్రుమెంటలిస్ట్ టు రిసీవ్ ద భారతరత్న అవార్డు? ఎవరండి? ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అండి. ఇంపార్టెంట్ పర్సన్. ఓకే, భారతరత్న పురస్కారము భారతదేశ అత్యున్నత పౌర పురస్కారము. తాళ వాయిద్య కళాకారులలో మొదటిసారిగా ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఈ పురస్కారాన్ని 2001లో అందుకున్నారు. ఆయన షెహనాయి వాయిద్యంలో అపూర్వ ప్రతిభ కనబరిచారు. ఓకే, నెక్స్ట్ వన్, సారంగి వాయిద్యంలో ప్రఖ్యాతి పొందిన భారతీయ కళాకారుడు సారంగి. హూ ఈజ్ ద ఫేమస్ సారంగి ప్లేయర్ ఇన్ ఇండియా? పండిత్ రమేష్ మిశ్రా. సారంగి యొక్క హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో ప్రాముఖ్యత కలిగిన తంత్రి వాయిద్యము. పండిత్ రమేష్ మిశ్రా సారంగి కళాకారులలో ప్రముఖుడు. ఆయన అనేక జాతీయ, అంతర్జాతీయ సంగీత కార్యక్రమాలలో ప్రదర్శన ఇవ్వడాన్ని మనము చూడవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఏ భారతీయ సంగీతకారుడు పక్వాజ్ వాయిద్యంలో ప్రఖ్యాతి పొందారు? విచ్ ఇండియన్ మ్యూజిషియన్ ఈజ్ ఫేమస్ ఫర్ ప్లేయింగ్ ద పక్వాజ్?
ఆన్సర్ ఆప్షన్ బి అండి, భవానీ శంకర్. పక్వాస్ ఉత్తర భారతీయ శాస్త్రీయ సంగీతంలో ముఖ్యమైన తాళవాయిద్యము. ఇది తబల కన్నా పెద్దదిగా లోతైన ధ్వని కలిగి ఉంటుంది. భవానీ శంకర్ ఈ వాయిద్యంలో ప్రఖ్యాతిగాంచారు. ఆయన అనేక సంగీత మహోత్సవాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. ఈ వాయిద్యము ముఖ్యంగా ధృపద్ శైలిలో ఉపయోగిస్తారు. ఏం శైలి అండి? ధృపద్ శైలి. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎగ్జామ్లో అడిగారు ప్రీవియస్గా. ఓకే, నెక్స్ట్ వన్. ఏ సంగీత వాయిద్యానికి పండిత విశ్వమోహన్ భట్ ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు? పండిత్ విశ్వమోహన్ భట్. విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ పండిత విశ్వమోహన్ భట్ ఫేమస్ ఫర్? మోహన వీణ. ఓకే, మోహన వీణ. పండిత్ విశ్వమోహన్ భట్ మోహన వీణ అనే కొత్త వాయిద్యాన్ని అభివృద్ధి చేశారు. ఇది హవాయన్ గిటార్, శాస్త్రీయ హిందుస్థానీ సంగీతం కలయికలో ఉద్భవించిన వాయిద్యము. ఆయన అనేక జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. అందులో గ్రామీ అవార్డు కూడా ఉంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. వయలిన్ను భారతీయ శాస్త్రీయ సంగీతంలో ప్రముఖంగా ప్రవేశపెట్టిన కళాకారుడు ఎవరు? వయలిన్. హూ పాపులరైజ్డ్ ద వయలిన్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్? వయలిన్. ఆప్షన్ డి, బాలుస్వామి దీక్షితార్. బాలుస్వామి దీక్షితార్. వయోలిన్ యూరోపియన్ వాయిద్యము అయినప్పటికీ దీన్ని భారతీయ శాస్త్రీయ సంగీతంలో అంతర్భాగంగా మార్చిన తొలి వ్యక్తి బాలుస్వామి దీక్షితార్. ఆయన దీన్ని కర్ణాటక సంగీత శైలిలో అనుగుణంగా మార్చారు. ఈ రోజున వయలిన్ భారతీయ శాస్త్రీయ సంగీతంలో ప్రముఖ స్థానాన్ని సంపాదించింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్. సంగీత నాటక అకాడమీ అవార్డు పొందిన తొలి వీణా వాదకుడు ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ వీణా ప్లేయర్ టు రిసీవ్ ద సంగీత్ నాటక అకాడమీ అవార్డు? ఎవరండి? ఎస్ బాలచందర్. చూద్దాం. వీణ భారతీయ శాస్త్రీయ సంగీతంలో ముఖ్యమైన తంత్రి వాయిద్యము. ఎస్ బాలచందర్ వీణా వాయిద్యంలో అపూర్వ ప్రతిభ చూపి 1958లో సంగీత నాటక అకాడమీ అవార్డును పొందిన మొదటి వీణా విద్వాంసుడయ్యారు. ఆయన ఎన్నో దేశీయ అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శనలు కూడా ఇచ్చారు. నెక్స్ట్. షెహనాయ్ వాయిద్యాన్ని ప్రపంచానికి ప్రాచుర్యం కల్పించిన ప్రఖ్యాత కళాకారుడు ఎవరు? షెహనాయ్. హూ ఈస్ ద ఫేమస్ మ్యూజిషియన్ హూ పాపులరైజ్డ్ ద షెహనాయ్ గ్లోబల్లీ? ఆన్సర్ ఆప్షన్ ఏ, బిస్మిల్లా ఖాన్. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ షెహనాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ప్రముఖ కళాకారుడు. భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 1947లో ఆయన ఎర్రకోట వద్ద ప్రదర్శన ఇచ్చారు. ఆయన భారతరత్న పురస్కారాన్ని అందుకున్న తొలి షెహనాయ్ విద్వాంసుడు. ఓకే, నెక్స్ట్ వన్. మృదంగం వాయిద్యంలో ప్రతిభ కనబరిచిన ప్రఖ్యాత కళాకారుడు ఎవరు? హూ ఈజ్ ఏ రెనౌడ్ మృదంగం ప్లేయర్ ఇన్ ఇండియా? మృదంగం. పాలగట్ మణి అయ్యర్. ఓకే, పాలగట్ మణి అయ్యర్. మృదంగం దక్షిణ భారత శాస్త్రీయ సంగీతంలో ప్రాముఖ్యత కలిగిన తాళవాయిద్యము. పాలగట్ మణి అయ్యర్ దీనిలో అసాధారణ ప్రతిభ చూపారు. మరి ఆయన సంగీత నాటక అకాడమీ అవార్డు పొందిన తొలి మృదంగం విద్వాంసులలో ఒకరు. ఇంపార్టెంట్. నెక్స్ట్. తబలా వాయిద్యంలో ప్రతిభ కనబరిచిన ప్రఖ్యాత కళాకారుడు ఎవరు? హూ ఈజ్ ఎ ఫేమస్ తబలా ప్లేయర్ ఇన్ ఇండియా? అల్లారఖా. ఓకే, అల్లారఖా. అల్లారఖా తబలా కళాకారులలో అగ్రగామి. ఆయన హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో తబలను ఒక ప్రత్యేక శ్రేణికి తీసుకెళ్లారు. ఆయన ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రదర్శనలు ఇచ్చారు. ముఖ్యంగా రవిశంకర్తో కలిసి ఆయన అనేక అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శనలు ఇవ్వడము చూడవచ్చు. నెక్స్ట్ వన్. పండిత్ రవిశంకర్ ఏ సంగీత వాయిద్యంలో తన అద్భుత ప్రతిభను ప్రదర్శించారు? విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ అ పండిత్ రవిశంకర్ ఫేమస్ ఫర్ ప్లేయింగ్? సితార్. ఓకే, సితార్. పండిత్ రవిశంకర్ సితార్ వాయిద్యంలో అసమాన ప్రతిభను ప్రదర్శించి ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంగీతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఆయన ప్రముఖ పాశ్చాత్య సంగీతకారులైన జార్జ్ హ్యారిసన్ బీట్ సభ్యుడు. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. వీరికి భారతరత్న పురస్కారం కూడా లభించింది. నెక్స్ట్ వన్. అలపూజా రత్నం మారార్ ఏ వాయిద్యంలో ప్రఖ్యాతి పొందారు? విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ అలపూజా రత్నం మాయర్ ఫేమస్ ఫర్? తిరుచెండ మేళం. ఏంటది? తిరుచెండ మేళం. ఆప్షన్ 2. తిరుచెండ మేళం కేరళ రాష్ట్రానికి ప్రత్యేకమైన వాయిద్యము. అలపూజా రత్నము మారార్ ఈ వాయిద్యంలో ప్రఖ్యాతి పొందారు. ఈ వాయిద్యాన్ని ప్రధానంగా
ఆలయ ఉత్సవాల్లో సాంప్రదాయ ఆ, మార్షియల్ ఆర్ట్ అంటే కలరియాపట్టు ప్రదర్శనలో వినియోగిస్తారు. ఓకే, నెక్స్ట్ భారతదేశంలో ప్రాచుర్యం పొందిన సరోద్ వాయిద్యాన్ని అత్యధికంగా ప్రాచుర్యం కల్పించిన కళాకారుడు ఎవరు? విచ్ మ్యూజిషియన్ పాపులరైజ్డ్ ద సరోద్ ఇన్ ఇండియా? సరోద్ అలీ అక్బర్ ఖాన్. అలీ అక్బర్ ఖాన్. సరోద్ ఒక హిందుస్థానీ శాస్త్రీయ సంగీత వాయిద్యము. అలీ అక్బర్ ఖాన్ ఈ వాయిద్యంలో అసాధారణ ప్రతిభ ప్రదర్శించి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. మరి ఆయన అమెరికాలో అలీ అక్బర్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ను స్థాపించి పాశ్చాత్య దేశాలకు భారతీయ సంగీతాన్ని పరిచయం చేయడాన్ని చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. భారతదేశంలో సంతూర్ వాయిద్యాన్ని అత్యంత ప్రజాదరణ పొందేలా చేసిన కళాకారుడు ఎవరండి? శివకుమార్ శర్మ. సో రిపీటెడ్ క్వశ్చన్, ఇది వదిలేయండి. గాన సుధాకర్ అవార్డును పొందిన తొలి భారతీయ సంగీత విద్వాంసుడు ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ మ్యూజిషియన్ టు రిసీవ్ ద గాన సుధాకర్ అవార్డ్? బాలమురళి కృష్ణ. ఆప్షన్ 3 బాలమురళి కృష్ణ. బాలమురళి కృష్ణ భారతీయ శాస్త్రీయ సంగీతంలో అత్యున్నత స్థాయిలో నిలిచిన గాయకుడు, వాయిద్యకారుడు. ఆయన కర్ణాటక సంగీతానికి సేవలు అందించినందుకు గాను గాన సుధాకర్ అవార్డు లభించింది. ఓకే, నెక్స్ట్. హరిప్రసాద్ చౌరాసియా ఏ వాయిద్యంలో ప్రఖ్యాతి పొందారు? విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ హరిప్రసాద్ చౌరాసియా ఫేమస్ ఫర్? బంసూరి. ఓకే, బంసూరి లేదా బాన్సూరి. హరిప్రసాద్ చౌరాసియా భారతదేశంలో బాన్సూరి వాయిద్యాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన ప్రముఖ కళాకారుడు. మరి ఆయన పండిత్ రవిశంకర్తో కలిసి అనేక ప్రదర్శనలు ఇచ్చారు. భారతీయ శాస్త్రీయ సంగీతంలో బంసూరి ఒక ముఖ్యమైన వాయిద్యంగా నిలవడం అయితే జరిగింది. ప్రముఖ సంగీత విద్వాంసుడు త్రిలోక్ గుర్తు ప్రధానంగా ఏ వాయిద్యంలో ప్రఖ్యాతి పొందారు? విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఆ త్రిలోక్ గుర్తు ప్రైమర్లీ ఫేమస్ ఫర్? త్రిలోక్ గుర్తు తబలా. ఓకే, త్రిలోక్ గుర్తు ఒక ప్రముఖ తబలా విద్వాంసుడు. అతని శైలిలో జాజ్ మరియు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని కలిపి వినూత్నమైన సంగీతాన్ని సృష్టించారు. ఆయన తండ్రి అనురాధ గుర్తు కూడా ఒక ప్రసిద్ధ గాయని. త్రిలోక్ గుర్తు తన తబలా నైపుణ్యంలో పాశ్చాత్య సంగీత ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. నెక్స్ట్, కర్ణాటక సంగీతంలో ఘటం వాయిద్యంలో ప్రఖ్యాతి పొందిన ప్రముఖ కళాకారుడు టిహెచ్ వినాయక్ రామ్. ఘటం అనేది మత్తి పాత్రతో తయారు చేసేటువంటి సంగీత వాయిద్యం అండి. ఓకే, నెక్స్ట్ వన్. వయోలిన్ వాయిద్యంలో ప్రఖ్యాతి పొందిన భారతీయ విద్వాంసుడు ఎవరు? విచ్ ఇండియన్ మ్యూజిషియన్ ఫేమస్ ఫర్ ప్లేయింగ్ ద వయలిన్? ఎల్ సుబ్రహ్మణ్యం. ఓకే, డాక్టర్ ఎల్ సుబ్రహ్మణ్యం వయలిన్ వాయిద్యంలో అగ్రగామిగా గుర్తింపు పొందారు. ఆయన శాస్త్రీయ సంగీతంతో పాటు ఫ్యూజన్ సంగీతంలోనూ తనదైన ముద్ర వేశారు. భారతీయ మరియు పాశ్చాత్య సంగీతాల కలయికలోనూ ఆయన విశేష కృషి చేశారు. నెక్స్ట్ వన్. షామెన్ అనేటువంటి వాయిద్యాన్ని ప్రధానంగా ఎవరు వాయిస్తారు? విచ్ కమ్యూనిటీ ప్రైమర్లీ ప్లేస్ ద షానాయ్ ఇన్స్ట్రుమెంట్? లేదా షామెన్ లేదా షానాయ్. మంగనియార్ తెగ వారు దీన్ని ప్రదర్శిస్తారండి. మంగనియార్ తెగ. షామెన్ వాయిద్యం ప్రధానంగా రాజస్థాన్ ప్రాంతంలో మంగనియార్ తెగ కళాకారులచే వాయించబడుతుంది. ఇది షహనాయికి సమీపంగా ఉన్న వాయిద్యంగా పరిగణించబడుతుంది. మంగనియార్ తెగకు ప్రత్యేకమైన సంగీత సాంప్రదాయాలు ఉండడం వల్ల వీరు ఈ వాయిద్యాన్ని వివిధ ప్రదర్శనల్లో ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్. సంగీత నాటక అకాడమీ అవార్డు పొందిన తొలి భారతీయ తబలా విద్వాంసుడు ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ తబలా ప్లేయర్ టు రిసీవ్ ద సంగీత నాటక అకాడమీ అవార్డ్? ఆన్సర్ ఆప్షన్ 4 అండి. అహ్మద్ జాన్ తిరకువా. ఆప్షన్ 4 అహ్మద్ జాన్ తిరకువా. అమ్జద్ జాన్ తిరకువా తబలా వాయిద్యంలో అసమాన ప్రతిభ కనబరిచి ఈ వాయిద్యాన్ని కళాకారులతో ఒక ప్రత్యేక స్థానానికి చేర్చారు. ఆయన 1954లో సంగీత నాటక అకాడమీ అవార్డును కూడా పొందారు. ఓకే, నెక్స్ట్ వన్. సరోద్ మరియు సితార్ కళాకారులు సాధారణంగా ఏ సంగీత శైలిలో ప్రదర్శనలు ఇస్తారు? సరోద్ అండ్ సితార్ ప్లేయర్స్ యూజువల్లీ పర్ఫార్మ్ ఇన్ విచ్ స్టైల్ ఆఫ్ మ్యూజిక్? హిందుస్థానీ సంగీతము. ఓకే, సరోద్ మరియు సితార్ ప్రధానంగా హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో వినిపించే వాయిద్యాలు. వీటిని ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. రవిశంకర్, అలీ అక్బర్ ఖాన్ వంటి కళాకారులు ఈ వాయిద్యాలను ప్రాచుర్యంలోనికి తెచ్చారు. నెక్స్ట్ వన్. జాకీర్ హుస్సేన్
ఏ పురస్కారం కోసం గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించారు? ఫర్ విచ్ అవార్డ్ డిడ్ జాకిర్ హుస్సేన్ అచీవ్ ఏ ప్లేస్ ఇన్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్? ఏ అవార్డు వచ్చినందుకండి? గ్రామీ అవార్డు వచ్చినందుకు. ఓకే. జాకిర్ హుస్సేన్ తబలా వాయిద్యంలో అసమాన ప్రతిభను ప్రదర్శించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించారు. ఆయన అనేక అంతర్జాతీయ సంగీతకారులతో కలిసి ప్రదర్శనలు కూడా ఇవ్వడము జరిగింది. నెక్స్ట్ వన్, నాదస్వర వాయిద్యంలో ప్రఖ్యాతి పొందిన ప్రముఖ సంగీత విద్వాంసుడు నాదస్వరం. హూ ఈజ్ అ ఫేమస్ మ్యూజిషియన్ ఫర్ ప్లేయింగ్ ద నాదస్వరం? ఎన్ రామనాథన్. నాదస్వరాన్ని దక్షిణ భారతదేశంలో కర్ణాటక సంగీతానికి ప్రత్యేకమైన వాయిద్యంగా పరిగణిస్తారు. దీనిని వివాహ వేడుకలు, ఆలయ ఉత్సవాలు, ఇతర సాంప్రదాయ వేడుకల్లో ప్రధానంగా ఉపయోగిస్తారు. ఎన్ రామనాథన్ నాదస్వరంలో అసమానమైన ప్రతిభ కనబర్చి దీనికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చారు. నెక్స్ట్ వన్, తుంగనఘావ్ కంపేరా అనే ప్రత్యేకమైన వాద్యం ప్రధానంగా ఏ రాష్ట్రానికి చెందినది? ద యూనిక్ ఇన్స్ట్రుమెంట్ తంగినగావ్ కన్హేరా బిలాంగ్స్ టు విచ్ ఇండియన్ స్టేట్? అస్సాంలో ప్రసిద్ధి అండి ఇది. ఓకే. తుంగనఘావ్ కంహేరా అస్సాం రాష్ట్రానికి చెందిన ప్రత్యేకమైన వాయిద్యము. దీనిని ముఖ్యంగా భోరల్ తెగకు చెందిన కళాకారులు పండుగలు, ఆరాధన ఉత్సవాల్లో ఉపయోగిస్తారు. అస్సాంలోని సాంప్రదాయ సంగీతంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఓకే. తుంగనగావ్ కంహేరా. ఓకే. నెక్స్ట్ వన్, కర్ణాటక గాయనంలో మృదంగం వాయిద్యాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చిన ప్రముఖ కళాకారుడు? హూ పాపులరైజ్డ్ ద మృదంగం ఇన్ కర్ణాటిక్ వోకల్ పర్ఫార్మెన్సెస్? పళని సుబ్రహ్మణ్యం పిల్లాయ్. ఓకే. పళని సుబ్రహ్మణ్యం పిల్లాయ్. మృదంగము కర్ణాటక సంగీతంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన తాళవాయిద్యము. పళని సుబ్రహ్మణ్యం పిల్లాయ్ మృదంగాన్ని తన నూతన శైలిలో ప్రదర్శించి దీనికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారు. ఆయన సంగీత నాటక అకాడమీ అవార్డుతో కూడా గౌరవించబడ్డారు. నెక్స్ట్ వన్, భారతదేశంలో ప్రాచుర్యం పొందిన రవన్ హత్తా వాయిద్యానికి ఏ రాష్ట్రానికి చెందినది? వాయిద్యం రావన్ హత్తా. ద పాపులర్ ఇండియన్ ఇన్స్ట్రుమెంట్ రావన్ హత్తా బిలాంగ్స్ టు విచ్ స్టేట్? రాజస్థాన్ అండి. ఆప్షన్ 2 రాజస్థాన్. ఓకే. రావణ హత్తా అనేది రాజస్థాన్ మరియు గుజరాత్ ప్రాంతాలలో ప్రత్యేకమైన వాయిద్యము. దీని నిర్మాణంలో కొబ్బరి చెక్క, గొర్రె చర్మము మరియు ధాతువులతో చేసిన తీగలు ఉపయోగిస్తారు. పురాణ గాథల ప్రకారం రావణుడు ఈ వాయిద్యాన్ని వాయించేవాడని నమ్ముతారు. ఇంపార్టెంట్, అందుకే రావణ హత్తా అని పేరు పెట్టారు దీనికి. ఓకే. రుద్రవీణను ప్రధానంగా ఎవరు వాయిస్తారు? హూ ఈజ్ అ ప్రోమినెంట్ ప్లేయర్ ఫర్ రుద్రవీణ? ఎవరండి? అసద్ అలీ ఖాన్. ఓకే. అసద్ అలీ ఖాన్. రుద్రవీణ అనేది హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో అత్యంత ప్రాచీనమైన వాయిద్యము. అసద్ అలీ ఖాన్ ఈ వాయిద్యంలో అసమానమైన ప్రతిభ కనబర్చి దీనిని ప్రాచుర్యంలోనికి తెచ్చారు. ఆయన పద్మభూషణ్ పురస్కారాన్ని కూడా పొందారు. తాన్సేన్ అవార్డు ఎవరికి ప్రదానం చేయబడుతుంది? ద తాన్సేన్ అవార్డ్ ఈజ్ గివెన్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ విచ్ ఫీల్డ్? శాస్త్రీయ సంగీతము. తాన్సేన్ అవార్డు హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో విశేష ప్రతిభ చూపిన కళాకారులకు ప్రదానం చేయబడుతుంది. ఇది ప్రధానంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఇవ్వబడే అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారము. ఓకే. నెక్స్ట్ వన్, విశ్వమోహన్ భట్ ఏ వాయిద్యంలో ప్రఖ్యాతి పొందారు? విశ్వమోహన్ భట్ ఈజ్ అ ఫేమస్ ఫర్ ప్లేయింగ్ విచ్ ఇన్స్ట్రుమెంట్? మోహన వీణ. ఓకే. సో మోహన వీణలో వాయించడంలో వీరైతే చాలా ప్రఖ్యాతిగాంచారండి. 1994లో వీరికి గ్రామీ అవార్డు కూడా రావడం జరిగింది. దీన్ని ఎందులో ఉపయోగిస్తారండి? హిందుస్థానీ సంగీతానికి. ఓకే. హిందుస్థానీ సంగీతానికి అనుగుణంగా అభివృద్ధి చేయడం అయితే జరిగింది. ఓకే. కబీర్ పురస్కారం అందుకున్న ప్రఖ్యాత వాయిద్యకారుడు ఎవరు? విచ్ ఫేమస్ ఇన్స్ట్రుమెంటలిస్ట్ హ్యాస్ రిసీవ్డ్ ద కబీర్ పురస్కార్? ఆన్సర్ ఆప్షన్ 3 బిస్మిల్లా ఖాన్. బిస్మిల్లా ఖాన్ భారతదేశంలో షహనాయిని ప్రాచుర్యంలోనికి తెచ్చిన ప్రముఖ సంగీత విద్వాంసుడు. ఆయన కబీర్ పురస్కారంతో పాటు భారతరత్న అవార్డు కూడా పొందారండి. ఓకే. నెక్స్ట్ వన్, తబలా వాయిద్యంలో ప్రసిద్ధి పొందిన ప్రముఖ కళాకారుడు ఎవరు? హూ ఈజ్ అ ఫేమస్ మ్యూజిషియన్ నోన్ ఫర్ ప్లేయింగ్ ద తబలా? జాకీర్ హుస్సేన్ అండి. ఎవరండి? జాకీర్ హుస్సేన్. తబలా హిందుస్థానీ సంగీతంలో ప్రధానమైన తాళవాయిద్యము. జాకీర్ హుస్సేన్ ఈ వాయిద్యంలో అసాధారణమైన ప్రతిభను కనబరచడము చూడవచ్చు. అందుకే వీరికి పద్మభూషణ్, గ్రామీ అవార్డులు కూడా రావడము జరిగింది. నెక్స్ట్ వన్,
సంతూర్ అనే వాయిద్యం ప్రధానంగా ఏ రాష్ట్రానికి చెందినది? ద సంతూర్ ఈజ్ ద ట్రెడిషనల్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ విచ్ ఇండియన్ స్టేట్? జమ్మూ కాశ్మీర్ అండి. ఓకే. సంతూర్ అనేది ప్రాచీనమైన వాయిద్యం. ఇది ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ప్రాచుర్యం పొందింది. దీనిని బటన్ వాద్యంగా పిలుస్తారు. దీని నిర్మాణంలో 100కి పైగా తీగలు ఉంటాయండి. ఓకేనా. ప్రముఖ సంగీత విద్వాంసుడు పండిత్ శివకుమార్ శర్మ ఈ వాయిద్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యంలోనికి తెచ్చారు. నెక్స్ట్, కర్ణాటక సంగీతంలో మోర్సింగ్ వాయిద్యం ప్రధానంగా ఏ రాష్ట్రానికి చెందినది? మోర్సింగ్. ద మోర్సింగ్ ఈజ్ ఏ ప్రామినెంట్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ఏ కర్ణాటిక్ మ్యూజిక్ ఫ్రమ్ విచ్ ఇండియన్ స్టేట్? తమిళనాడు. మోర్సింగ్. మోర్సింగ్ అనేది చిన్న పరిమాణంలో ఉండే మెటల్ వాయిద్యము. దీనిని నోటిలో ఉంచి గాలి ప్రవాహాన్ని ఉపయోగించి శబ్దం ఉత్పత్తి చేస్తారు. ఇది ప్రధానంగా కర్ణాటక సంగీత ప్రదర్శనలో ఉపవాద్యంగా ఉపయోగించబడుతుంది. తమిళనాడుకు చెందిన కళాకారులు దీన్ని అత్యంత నైపుణ్యంతో వాయిస్తారు. నెక్స్ట్ వన్, షహనాయికి భారతరత్న పురస్కారం అందుకున్న ప్రముఖ కళాకారుడు ఎవరు? విచ్ అ ఫేమస్ షహనాయి ప్లేయర్ టు రిసీవ్ ద భారతరత్న అవార్డ్స్? బిస్మిల్లా ఖాన్ అండి. ఓకేనా. 2001లో వీరికి అవార్డు వచ్చింది. భువనేశ్వర్ మిశ్రా అనే ప్రముఖ కళాకారుడు ఏ వాయిద్యంలో నిపుణుడు? భువనేశ్వర్ మిశ్రా ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ప్లేయింగ్ విచ్ ఇన్స్ట్రుమెంట్? వయోలిన్. ఓకేనా. వయోలిన్. భువనేశ్వర్ మిశ్రా ఒక ప్రసిద్ధ వయలిన్ వాదకుడు. ఆయన ఒడిశాలో జన్మించి భారతీయ శాస్త్రీయ సంగీతంలో విశేష కృషి చేశారు. వయలిన్ హిందుస్థానీ మరియు కర్ణాటక సంగీతం రెండింటిలోనూ ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంది. నెక్స్ట్, ఫుంగు వాయిద్యము ప్రధానంగా ఏ రాష్ట్రంలో ఉపయోగించబడుతుంది? ద ఫుంగ్ ఇన్స్ట్రుమెంట్ ఈస్ ట్రెడిషనల్లీ ప్లేడ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్ మణిపూర్ అండి. ఆప్షన్ ఏ మణిపూర్. ఫుంగ్ అనేది మణిపూర్ రాష్ట్రానికి చెందిన ఒక ముఖ్యమైన ప్రాముఖ్యత కలిగినటువంటి వాయిద్యము. ఇది ముఖ్యంగా మణిపూరి రాసలీల నృత్య ప్రదర్శనల్లో ఉపయోగిస్తారు. దీనిని ఒక పెద్ద డ్రమ్ ఆకారంలో తయారు చేసి చేతులతో వాయిస్తారు. ఓకే. నెక్స్ట్, మనోహర్ సింగ్ పురస్కార్ ఏ వాయిద్య కళాకారులకు ఉపయోగించబడుతుంది? మనోహర్ సింగ్ పురస్కారం. ద మనోహర్ సింగ్ పురస్కార్ ఈస్ గివెన్ టు ఆర్టిస్ట్ ఎక్సెలింగ్ ఇన్ విచ్ ఫీల్డ్? ఆన్సర్ ఆప్షన్ 4 అండి. వాయిద్య సంగీతము. వాయిద్య సంగీతము. మనోసింగ్ పురస్కారము భారతదేశంలో వాయిద్య కళాకారులకు అందించబడేటువంటి ప్రతిష్టాత్మక అవార్డు. ఈ పురస్కారాన్ని సంగీత రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన వాయిద్యకారులకు అందజేస్తారు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, సారోడ్ వాయిద్యము ఏంటండి? సారోడ్ లేదా సరోద్ ఏ రాష్ట్రంలో ప్రాచుర్యం పొందిందండి? సరోద్ పశ్చిమ బెంగాల్ అండి. ఓకేనా. సరోద్ అనేది హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో అత్యంత ప్రాముఖ్యత పొందినటువంటి ఇన్స్ట్రుమెంట్ అండి. ఇది పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ ప్రాంతాలలో ఎక్కువగా ప్రసిద్ధి. దీనిలో ప్రాముఖ్యత కలిగిన వారు అలీ అక్బర్ ఖాన్ మరియు అంజద్ అలీ ఖాన్. సో దీన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. నెక్స్ట్ వన్, మృదంగం వాయిద్యంలో ప్రసిద్ధి పొందిన ప్రముఖ కళాకారుడు ఎవరు? హూ ఈజ్ ఎ ఫేమస్ మ్యూజిషియన్ నోన్ ఫర్ ప్లేయింగ్ ద మృదంగం? పాలగట్ మణి అయ్యర్. పాలగట్ మణి అయ్యర్. ఆప్షన్ 3. మృదంగం అనేది కర్ణాటక సంగీతంలో ప్రధానమైన తాళవాయిద్యము. పాలగట్ మణి అయ్యర్ ఈ వాయిద్యంలో అత్యున్నత స్థాయికి ఎదిగారు. ఆయన మృదంగం వాయిద్య కళను విస్తృతంగా అభివృద్ధి చేయడంలో విశేష కృషి చేశారు. ఆయనను కర్ణాటక సంగీతంలో మృదంగ రాజుగా వ్యవహరిస్తారు. ఓకే. నెక్స్ట్ వన్, రావణ హత్త అనే వాయిద్యం ప్రధానంగా ఏ రాష్ట్రానికి చెందినది? ద రావణ హత్త ఇన్స్ట్రుమెంట్ ఇస్ ట్రెడిషనల్లీ అసోసియేటెడ్ విత్ విచ్ ఇండియన్ స్టేట్? రాజస్థాన్. ఓకే, రాజస్థాన్. రావణ హత్త అనేది పురాణాల్లో రావణుడు ఉపయోగించిన దానిగా అయితే పేర్కొంటారండి. సో రాజస్థాన్లోని జోగి మరియు భట్ కమ్యూనిటీ ప్రజలు ఎక్కువగా ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, నాదస్వర వాయిద్యం ప్రధానంగా దేనితో అనుసంధానించబడింది? ద నాదస్వరం ఇన్స్ట్రుమెంట్ ఇస్ ప్రైమర్లీ అసోసియేటెడ్ విత్ విచ్ ట్రెడిషన్? కర్ణాటక సంగీతం. ఓకేనా, ఇంపార్టెంట్. తంపుర అనే వాయిద్యము, ఓకే, తన్పుర అనే వాయిద్యము ప్రధానంగా దేనికి ఉపయోగిస్తారు? ద తన్పుర ఇన్స్ట్రుమెంట్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ వాట్ పర్పస్? మెలడీ సహాయంగా, యాజ్ ఎ మెలడిక్ అకంపెనిష్మెంట్. ఓకే. తంపుర అనేది ఒక మెలడీ సహాయ వాయిద్యం. ఇది ప్రధానంగా శాస్త్రీయ
సంగీత ప్రదర్శనలో స్వర స్థిరత డ్రోన్ కోసం ఉపయోగిస్తారు. దీనిని ఎక్కువగా హిందుస్థానీ మరియు కర్ణాటక సంగీతకారులు వాడుతారు. ఎస్రాజ్ అనే వాయిద్యం ప్రధానంగా ఏ ప్రాంతంలో ప్రసిద్ధి? ఎస్రాజ్ ఎక్కడండి? పశ్చిమ బెంగాల్లో ప్రసిద్ధి. ఓకేనా. రవీంద్ర అనేటువంటి వ్యక్తి దీనిలో ప్రముఖమైన వ్యక్తిగా చెప్పుకోవచ్చు. పద్మభూషణ్ అవార్డు పొందిన ప్రఖ్యాత వీణా కళాకారుడు ఎవరు? ఈజ్ అ ఫేమస్ వీణా ఆర్టిస్ట్ అవార్డెడ్ ద పద్మభూషణ్. చిట్టిబాబు. ఓకే, చిట్టిబాబు అని కూడా చెప్పుకోవచ్చు. చిట్టిబాబు ఒక ప్రసిద్ధ వీణా కళాకారుడు. ఆయన వీణలో నైపుణ్యం ప్రదర్శిస్తూ శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. ఆయన భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ అవార్డు పొందారు. నెక్స్ట్ వన్, దఫ్లీ వాయిద్యం ఎక్కువగా ఏ రాష్ట్రంలో ప్రాచుర్యం పొందింది? దఫ్లీ. ద దఫ్లీ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఆ వైడ్లీ పాపులర్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్? ఉత్తరప్రదేశ్. దఫ్లీ అనేది జానపద సంగీతంలో ఉపయోగించే ఒక తాళ వాయిద్యము. ఇది ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్ మరియు రాజస్థాన్లలో ప్రసిద్ధి పొందింది. నెక్స్ట్ వన్, షెహనాయ్ వాయిద్యాన్ని ప్రధానంగా ఏ రకమైన కలపతో తయారు చేస్తారు? ద షెహనాయ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ప్రైమర్లీ మేడ్ ఫ్రమ్ విచ్ టైప్ ఆఫ్ వుడ్? ఎబోనీ వుడ్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎబోనీ వుడ్. ఓకేనా. షెహనాయ్ అనేది శాస్త్రీయ మరియు జానపద సంగీతంలో ప్రముఖమైన పిలుచు వాయిద్యము. ఓకే, దీన్ని అధికంగా ఎబోనీ కలపతో తయారు చేస్తారు. ఓకే. నెక్స్ట్ వన్, జలతరంగం వాయిద్యం తయారీకి ప్రధానంగా ఏ పదార్థాన్ని ఉపయోగిస్తారు? జలతరంగం. విచ్ మెటీరియల్ ఈజ్ ప్రైమర్లీ యూజ్డ్ టు మేక్ ద జలతరంగ ఇన్స్ట్రుమెంట్? మృదువైన గాజు గిన్నెలు. ఓకే, సాఫ్ట్ గ్లాస్ బౌల్స్ అయితే ఉపయోగిస్తారండి. దక్షిణ భారతదేశంలో ఇది చాలా ఫేమస్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా. గాజు గిన్నెలు ఉంటాయి కానీ చిన్న చిన్న బౌల్స్లో వాటర్ పోసి చిన్న స్టిక్తో దానిపైన ప్లే చేస్తారండి. చాలా మంచి మ్యూజిక్ అయితే వస్తుంది. పక్వాజ్ వాయిద్యం ఏ రకమైన చెక్కతో తయారు చేస్తారు? పక్వాజ్. ద పక్వాజ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ మేడ్ ఫ్రమ్ విచ్ టైప్ ఆఫ్ వుడ్? శీషం వుడ్ అండి. శీషం వుడ్. పక్వాజ్ అనేది ఒక పురాతన తాళ వాయిద్యం. దీన్ని ఎక్కువగా ధ్రుపద్ సంగీత ప్రదర్శనలో ఉపయోగిస్తారు. ఇది ఎక్కువగా శీషం, ఇండియన్ రోజ్ వుడ్ అంటారు దీన్ని. ఇండియన్ రోజ్ వుడ్తో తయారు చేస్తారు. ఈ వాయిద్యాన్ని ప్రముఖంగా అనోక్లాల్, రఘునాథ భట్కండే వంటి కళాకారులు ప్రాచుర్యంలోకి తెచ్చారు. సరస్వతి వీణ తయారీలో ఎక్కువగా ఏ చెక్కను ఉపయోగిస్తారు? విచ్ వుడ్ ఈజ్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ మేకింగ్ ద సరస్వతి వీణ? జాక్ ఫ్రూట్ వుడ్ అండి. ఓకే, పనస చెట్టు యొక్క కలప. ఓకే. సరస్వతి వీణ అనేది కర్ణాటక సంగీతంలో ప్రాచుర్యం పొందిన వాయిద్యము. దీని శరీరాన్ని జాక్ ఫ్రూట్ చెక్కతో తయారు చేస్తారు, ఎందుకంటే ఇది ధ్వని నాణ్యతను మెరుగుపరిచే గుణాలను కలిగి ఉంటుంది. ప్రఖ్యాత వీణాధ్వాంసుడు బాలచందర్ డి షణ్ముఖప్రియ ఈ వాయిద్యంలో నైపుణ్యం సంపాదించారు. సంతూర్ వాయిద్యం ప్రధానంగా ఏ లోహపు తీగలతో తయారు చేస్తారు? ద సంతూర్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ప్రైమర్లీ మేడ్ విత్ విచ్ మెటల్ స్ట్రింగ్స్? ఏంటండి? బ్రాజ్. ఓకే, బ్రాజ్ లేదా కంచు అంటాం దీన్ని. ఓకేనా. కంచు మోగినట్లు కనకంబు మోగున అంటారు కదా. కంచు అనేది చాలా మంచి శబ్దాన్ని అందిస్తుందండి. సంతూర్ అనేది కాశ్మీరీ శాస్త్రీయ సంగీతంలో ముఖ్యమైన తంతి వాయిద్యము. దీని తీగలు బ్రాస్ లేదా బ్రాండ్ కంచు మిశ్రమంతో తయారు చేయబడతాయి. పండిత్ శివకుమార్ గారు దీన్ని వాయించడంలో అంతర్జాతీయ స్థాయి కళాకారుడు. తబలా వాయిద్యం తయారీలో ఎక్కువగా ఏ పదార్థాన్ని ఉపయోగిస్తారు? విచ్ మెటీరియల్ ఇస్ మెయిన్లీ యూజ్డ్ టు మేకింగ్ ద తబలా ఇన్స్ట్రుమెంట్? ఆప్షన్ 3 అండి. తేలికపాటి మృదువైన కలప మరియు నాణ్యమైన మెటల్ ఉపయోగిస్తారు. ఓకేనా. దీనిలో ఎక్కువగా తబల 2 వాయిద్యాల సమితి అండి. దీనిలో ఒక భాగము ఎక్కువగా రేఖలు గల కలప అంటే టేక్ రోజ్వుడ్ మరియు మెటల్ బ్రాస్ లేదా కాపర్తో తయారు చేయబడింది. ఉస్తాద్ అల్లా రఖా మరియు జాకిర్ హుసేన్ ఈ వాయిద్యంలో ప్రసిద్ధి. అల్గోజా అనే వాయిద్యం ప్రధానంగా ఏ రాష్ట్రానికి చెందినది? ద అల్గోజా ఇన్స్ట్రుమెంట్ ఇస్ ప్రైమర్లీ అసోసియేటెడ్ విత్ విచ్ ఇండియన్ స్టేట్? పంజాబ్. అల్గోజా అనేది పంజాబ్ మరియు రాజస్థాన్ ప్రాంతాల్లో విస్తృతంగా ఉపయోగించే ద్వంద్వ పీల్చు వాయిద్యము. దీని ఎక్కువగా బాంబే సింగ్ మరియు సత్నామ్ సింగ్ వంటి కళాకారులు ప్రాచుర్యంలోకి తెచ్చారు. నెక్స్ట్ వన్, ఎస్రాజ్ వాయిద్యం ప్రధానంగా ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి? పశ్చిమ బెంగాల్. రిపీటెడ్ క్వశ్చన్ ఇది. నాదస్వరం వాయిద్యాన్ని ఏ పదార్థంతో తయారు చేస్తారు? నాదస్వరం ఇన్స్ట్రుమెంట్ ఇస్ మేడ్ ఫ్రమ్ విచ్ మెటీరియల్? జాక్ ఫ్రూట్ వుడ్. ఓకే, జాక్ ఫ్రూట్ వుడ్. నెక్స్ట్, బుల్బుల్ తరంగ్ అనే వాయిద్యము ఏ భారతీయ రాష్ట్రంలో ప్రసిద్ధం? బుల్బుల్ తరంగ్.
ద బుల్బుల్ తరంగ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ అ ఫేమస్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్? ఉత్తరప్రదేశ్ అండి. బుల్బుల్ తరంగ్ దీన్ని ఇండియన్ బాంజో అని కూడా అంటారు. ఇది ప్రధానంగా ఉత్తరప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందింది. ఈ వాయిద్యాన్ని ఎక్కువగా వీలైన చెక్కతో అంటే పైన్ వుడ్ లేదా టేక్ వుడ్తో తయారు చేస్తారు. తబలాకు సంబంధించి తొలి పద్మ విభూషణ్ అందుకున్న కళాకారుడు జాకీర్ హుస్సేన్. నెక్స్ట్ వన్, సారంగి వాయిద్యం సాధారణంగా ఏ రకమైన చెక్కతో తయారు చేస్తారు? సారంగి ట్యూనా వుడ్ అండి. ట్యూనా వుడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సారంగి ఒక ప్రముఖ భారతీయ తంతి వాయిద్యము. దీన్ని తయారులు ఎక్కువగా ట్యూనా చెక్క ఉపయోగిస్తారు, ఎందుకంటే ఇది మెత్తగా ఉండడంతో పాటు శబ్ద నాణ్యతను పెంచుతుంది. సో దీంట్లో ఉస్తాద్ సబ్రీ ఖాన్, పండిత రామ్ నారాయణన్ ఫేమస్గా చెప్పుకోవచ్చు. సితార్ వాయిద్యానికి గాను తొలిసారి భారత రత్న అవార్డు అందుకున్నవారు రవిశంకర్ గారు. 1999లో ఈ అవార్డు వచ్చింది. సంతూర్ వాయిద్యంలో అత్యున్నత పద్మ అవార్డు పొందిన కళాకారుడు ఎవరు? శివకుమార్ శర్మ గారే అండి, 2001లో. తాంబు అనే వాయిద్యం ప్రధానంగా ఏ రాష్ట్రానికి చెందినది? తాంబు. ద తాంబు ఇన్స్ట్రుమెంట్ ఈజ్ మెయిన్లీ అసోసియేటెడ్ విత్ విచ్ ఇండియన్ స్టేట్? తాంబు మిజోరాం. ఓకే, తాంబు అనేది వాయిద్యము మిజోరాం రాష్ట్రానికి చెందినది. ఇది ఒక లోకజ సంగీత వాయిద్యం. దీన్ని ఎక్కువగా బ్యాంబూ చెక్కతో, ఓకేనా, బ్యాంబూ ట్రీ ఉంటుంది కదండి, దాంతో తయారు చేస్తారండి. ఓకే, పెనా వాయిద్యం ఈ రాష్ట్రానికి ప్రత్యేకమైనది? పెనా. ద పెనా ఇన్స్ట్రుమెంట్ ఈజ్ నేటివ్ టు విచ్ ఇండియన్ స్టేట్? పెనా మణిపూర్ అండి. పెనా మణిపూర్లోని మీటై తెగవాడే సాంప్రదాయ వాయిద్యం. ఇది ఒక తంతి వాయిద్యం, స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్. దీని శరీరం కొబ్బరి చెక్కతో తయారు చేస్తారండి. ఓకేనా, కోకోనట్ షెల్ మరి తయారు చేస్తారు. గాల్లోని చెక్కతో పాటు కలిగిన తంతిని కలిగి ఉంటుంది. శన ప్రధానంగా మణిపూరి నాట్య సంగీత కార్యక్రమాల్లో వాడతారు. అల్గోజా వాయిద్యం ఏ రకానికి చెందినది? ఇది ఒక వాయు వాయిద్యము, అల్గోజా. సో పంజాబ్, రాజస్థాన్, సింధు ప్రాంతాల్లో ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తారు. ఓకే, నెక్స్ట్ వన్, రావణహత్త రిపీటెడ్ క్వశ్చన్ అండి, వదిలేయండి. షహనాయి వాయిద్యాన్ని ప్రఖ్యాతి పొందిన వారు, ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్ అయిపోయింది. ఘటం వాయిద్యం ఎక్కువగా ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి? ఘటం ఫేమస్ ఫర్ ఇన్ విచ్ స్టేట్ అంటే తమిళనాడు. ఓకేనా. సో గైస్, మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అండి. తప్పకుండా దీంట్లోంచి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. కాన్సన్ట్రేట్ చేయండి. 1-2 సార్లు క్లాస్ అనేది చూడండి. చివరి వరకు చూసిన వారికి సో చాలా చాలా థ్యాంక్స్ అండి. ఓకేనా, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.